హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకే కొర తెలుగు. ఈ వీడియోలో మనం లాస్ట్ ఇయర్ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టులో అడిగినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని జీకే క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి త్వరగా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుండే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ అనేవి అయితే ఉంటాయి. చూడండి, ధృవాల సాపేక్ష సాంద్రత లేదా విశిష్ట గురుతత్వాన్ని అంటే గురుత్వాకర్షణాన్ని కొలవడానికి ఏ పరికరం రూపొందించబడింది? సో సాపేక్ష సాంద్రత రిలేటివ్ డెన్సిటీ అనమాట. రిలేటివ్ డెన్సిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీని కొలవడానికి దేన్ని యూస్ చేస్తారు? హైడ్రోమీటర్ని అయితే యూస్ చేస్తారనమాట. ఇది ముఖ్యంగా ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా అయితే పనిచేస్తుంది. అది ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్. ఆర్కిమెడిస్ సూత్రం ఫార్ములా మీద అయితే ఇది పనిచేస్తుంది అనమాట, ఈ హైడ్రోమీటర్ అనేది. టీవీ రిమోట్ కంట్రోల్స్లో సాధారణంగా ఏ తరంగాలను ఉపయోగిస్తారు? సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? తరంగాలు అయితే అడుగుతున్నాడు వేవ్స్ అనేవి. సో ఏ వేవ్స్ని యూస్ చేస్తారంటే పరారుణ కిరణాలు అనమాట. ఈ పరారుణ కిరణాలని ఐఆర్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ అని అయితే పిలుస్తూ ఉంటాం అనమాట. తెలుగులో ఇది పేరు. అంటే ముఖ్యంగా ఆల్మోస్ట్ తెలుగులో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి మన డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా అయితే రావడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. క్వశ్చన్ చూడండి, మన సౌర వ్యవస్థలో ఏ గ్రహాన్ని ఎర్ర గ్రహం అని పిలుస్తారు? సో రెడ్ ప్లానెట్ అని పిలిచేటువంటి ప్లానెట్ ఏది అని అంటే అంగారకుడు అనమాట. మార్స్ గ్రహాన్ని ఎర్ర గ్రహం అని అయితే పిలుస్తారనమాట. ఎందుకంటే దీనిపైన ఐరన్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దాని యొక్క సర్ఫేస్ అనేది మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. శ్రీశైలం డ్యామ్ మరియు నాగార్జున సాగర్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి కృష్ణా నదిపై ఈ 2 డ్యామ్స్ని అయితే నిర్మించారనమాట. ముఖ్యంగా ఈ డ్యామ్ అనేది సాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి, త్రాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రధాన జలవనరుల ప్రాజెక్టు మనకి. దేశంలో అతి పొడవైన నది ఏంటిది? మనకి గంగా నది అనమాట. దక్షిణ భారతదేశంలో అడిగితే గోదావరి నది పొడవైనటువంటి నది. పశ్చిమ కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? పశ్చిమ కనుమలను సహ్యాద్రి కనుమలను కూడా పిలుస్తారనమాట. సహ్యాద్రి అంటే మీనింగ్ వచ్చేసి దయగల కొండలు, దయగల కనుమలు అనేటువంటి పేరు అనేది అయితే వస్తుంది దాని యొక్క అర్థం. ఆంథ్రాసైట్ బొగ్గు భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుంది? ఈ ఆంథ్రాసైట్ అనేది ముఖ్యంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే లభిస్తుంది అనమాట. బొగ్గుల్లో కూడా క్వాలిటీ అనేది అయితే ఉంటుంది. ఇది చాలా అంటే చాలా నాణ్యతమైనటువంటి బొగ్గు అనమాట. ప్రధానంగా మనకి జమ్మూ కాశ్మీర్లో అయితే లభిస్తుంది. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహానికి ప్రామాణిక ఎస్ఐ యూనిట్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి యాంపియర్స్ అనమాట. నెక్స్ట్, ఓజోన్ పొర భూమిని ఏ హానికరమైన వికిరణాల నుండి రక్షిస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే అతి నీల లోహిత కిరణాలు, వీటినే యూవీ రేస్, అల్ట్రా వైలెట్ కిరణాలు అని అయితే పిలుస్తామన్నమాట. తెలుగులో దాని పేరు వచ్చేసి అతి నీల లోహిత కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూమిపై క్రింది వాటిలో దేన్ని ప్రాథమిక శక్తి వనరుగా పరిగణిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట, సూర్యుడు. ఎందుకు సూర్యుడిని అంటే మిగతావి కూడా గాలి, బొగ్గు, పెట్రోలియం ఇవన్నీ కూడా మనకి సహజంగా లభిస్తున్నప్పటికీ సూర్యుడిని అయితే మనం ప్రాథమిక శక్తి వనరుగా పరిగణిస్తామన్నమాట. నెక్స్ట్, భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరు గుర్తింపు పొందారు? ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. సో రాజ్యాంగ రూపకల్పనలో ఈయన పాత్ర చాలా విశేషమైనది. సో అందుకనే ఈయన్ని రాజ్యాంగ పితామహుడుగా, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పేర్కొన్నారు. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? సో ఎప్పుడు ఆమోదించింది అని అయితే అడుగుతున్నాడు కాబట్టి నవంబర్ 26, 1949లో ఆమోదించింది. జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఏ మొఘల్ చక్రవర్తి ఫతేపూర్ సిక్రీని నిర్మించాడు? ఈ ఫతేపూర్ సిక్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా పేపర్స్లో కూడా రిపీట్ అయినవి, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. సో దీన్ని నిర్మించిన వారు ఎవరు? అక్బర్. 1771వ సంవత్సరంలో అక్బర్ అయితే ఫతేపూర్ సిక్రీ నగరాన్ని నిర్మించాడు. 1771 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇయర్ కూడా అడగడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఒడిశాలోని ప్రసిద్ధ కోనర్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి నరసింహదేవ వన్ అయితే నిర్మించడం అనేది అయితే జరిగిందనమాట. ముఖ్యంగా 13వ శతాబ్దంలో అయితే దీన్ని నిర్మించారు. అండ్ అంతేకాకుండా ఈ దేవాలయం అనేది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అలెగ్జాండర్ భారతదేశంపై ఎప్పుడు దండెత్తాడు? సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో అయితే భారతదేశంపై దండెత్తాడనమాట. ఈ అలెగ్జాండర్ ముఖ్యంగా మాసిడోనియాకు చెందినటువంటి రాజు అనమాట. క్రింది వారిలో మౌర్య వంశ స్థాపకుడు ఎవరు?
ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మొఘల పాలనకు ఏ యుద్ధం ప్రారంభ బిందువుగా పరిగణించబడుతుంది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే మనకి మొదటి పానిపట్ అనమాట. మొదటి పానిపట్ అనేది ముఖ్యంగా 1526 సంవత్సరంలో జరిగిందనమాట. ఎవరెవరికి మధ్య జరిగింది? బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య అయితే జరిగింది. యుద్ధంలో బాబర్ అయితే గెలిచారనమాట. సో అతని యొక్క విజయంతో మన భారతదేశంలో మొఘల సామ్రాజ్యానికి పునాది అయితే పడింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు? సో మనందరికీ తెలిసిందే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనమాట. సో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే గణతంత్రం పొందిన తర్వాత మనమైతే ఈయన మొట్టమొదటి రాష్ట్రపతి. అంతేకాకుండా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈయన గురించి రాజేంద్ర ప్రసాద్ గారే 2 సార్లు భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఇప్పటికీ కూడా 2026కి కన్సిడర్ చేసిన 2 సార్లు భారత రాష్ట్రపతి పదవిని స్వీకరించిన ఏకైక వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్, భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ అనమాట.